హలో నమస్తే, నేను ఎల్లి శ్రీనివాస్. ఈరోజు విశాలాంధ్ర పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఆరోగ్యశ్రీకి సుస్థి చేసిందట. ఏ ప్రజల ఆరోగ్యాలను అయితే కాపాడాలనో, ప్రజల పేదల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ ఉందో దానికే సుస్థి చేసింది. ఇప్పుడు దానికి వైద్యం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి చేసిన సుస్థికి వైద్యుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన వైద్యం చేస్తే అది బతికిద్ది, లేదంటే అది జబ్బుబడి అట్లే ఉంటుంది. ఇది ఈరోజు జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున ప్రచారంతో 25 లక్షల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతోనే, ట్రస్ట్ పేరుతోనే మేము ఇస్తున్నాం. ప్రైవేటు బీమా కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలతో 2.5 లక్షలు, అది దాటితే ఎన్టీఆర్ ట్రస్ట్ ఇస్తుందని చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమంలో మీరు చెప్పిన గొప్ప ప్రచారం వారం 10 రోజులు కాకముందే ఎక్కడికి వచ్చిందంటే అసలు మొత్తానికే మొదటికే మోసం వచ్చింది. ఇప్పుడు అసలే వర్షాకాలం సీజను, వైరల్ ఫీవర్సు, డెంగ్యూలు, టైఫాయిడ్ ఇట్లాంటి అనేకం వస్తూ ఉంటాయి, సీజనల్ డిసీజెస్. ఈ సీజన్లో వచ్చే ఇప్పుడు అసలు అవసరం, అత్యంత అవసరం ఆరోగ్యశ్రీ. వైద్య అవసరాలు పేదలకి, కాస్ట్లీ వైద్యం, మంచి వైద్యం, కార్పొరేట్ వైద్యం ఇప్పుడు అవసరం. ఇప్పుడే సృష్టి చేసింది దానిపైన మాట్లాడలే. యూరియా పైన కూడా ఇదే చేశారు. యూరియా దొరక్క దాదాపు 2 నెలల నుంచి రైతులు క్యూ లైన్లో నిలబడుతుంటే చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు పోటీలు పడి ఆ పేపర్లో వచ్చే లేదా టీవీలో వచ్చే క్యూ లైన్లు చూసి వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా యూరియా ఫుల్గా ఉంది, యూరియా కోసం రైతుల ముసుగులో వైసీపీ లాంటి పార్టీ ఏదైనా అరాచకం చేస్తే ఉక్కుపాదం మోపుతూ ఈ ప్రకటన చేసుకుంటూ వచ్చారు. అంటే మేము రైతులకు యూరియా ఎందుకు లైన్లో ఉండాల్సి వచ్చింది, అసలు ఏంటి పరిస్థితి, ఎందుకు షార్టేజ్ వచ్చింది అనేది ఆ సమీక్ష చేయకుండా ఈ చేశారు ప్రకటనలో. ఫుల్లుగా ఉంది అనుకుంటే చివరికి యాడికి వచ్చిందంటే, నిన్న ఒక యూరియా బస్తా వాడటం ఆపితే 800 రూపాయలు ఇస్తానంటే అది అసలు ఏ క్రైటీరియా, రూల్స్ ఏంది, దానికి గైడ్లైన్స్ ఎట్లుంటాయి, అసలు ఒక రైతు ఒక బస్తా వాడుతారా, 10 బస్తాలు వాడుతారా, ఎవరు నిర్ణయించాలి, అసలు ఆ డబ్బులు ఎవరు ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఎక్కడిస్తారు, ఏది లేదు. ఇది ఏంటంటే నిప్పుల మీద నీళ్లు చల్లినట్టు బగబగ మండుతుంది యూరియా పేరుతో రైతుల కడుపు మంట. ఆ మంట మీద నీళ్లు చల్లే కార్యక్రమం చేసిండు. కానీ ఇది కేవలం వారిపైన, వారి ప్రభుత్వం పైన ఉన్న అసంతృప్తిని కొంత చల్లార్చే ప్రయత్నం కోసం 800 అని ఓటేసిండు. అది అయ్యేది కాదు. ఎందుకంటే దానికి అసలు ఏంది, ప్రమాణం ఏంటి. సేమ్ ఆరోగ్యశ్రీ విషయంలో కూడా అదే జరుగుతుంది. వీళ్ళు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తూ వస్తారు, 2,500 కోట్ల రూపాయలు మాకు బకాయి ఉంది, ఆ బకాయిని రిలీజ్ చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒకసారి చర్చలు జరిపారు ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో, విఫలమైనవి. దానిపైన సమీక్ష లేదు. చివరికి వాళ్ళు ఐపీ బంద్ చేశారు, ఇన్ పేషెంట్ సర్వీస్ బంద్ చేసి అట్లన్నా చర్చలకు వెళ్తారా అన్నారు. అది లేదు. నిన్నటి నుంచి ఓపీ సేవలు కూడా బంద్ అయిపోయినాయి. మొత్తానికి ఆరోగ్యశ్రీకి సుస్థి జరిగింది. ఈ సుస్థికి డాక్టర్ చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్ తీసుకొని ఒక అడుగు ముందుకేసి, నిజంగానే మీరు పేదల కోసమే ఎన్టీఆర్ వైద్య సేవ పెట్టారు అనుకుంటే, నిజంగానే 25 లక్షల రూపాయలు వైద్యం అందించే కార్యక్రమం ఉచితంగా చేస్తారనుకుంటే, మీ మనసు నుంచి వచ్చింది అవుతుంది. ఓట్ల కోసం, ప్రచారం కోసం కాకపోతే మీరు ఇప్పుడు దీనిపైన సమీక్ష చేయాలి. సమీక్ష చేసి ఇమీడియట్లీ వితిన్ అవర్స్లోనే మళ్ళీ ఆరోగ్యశ్రీని రిస్టోర్ చేసే కార్యక్రమం చేయాలి. ఇప్పుడు అవసరం. వర్షాకాలం, వర్షాలు వస్తున్నాయి, సీజనల్ డిసీజెస్ వస్తున్నాయి, చాలా పెద్ద ఎత్తున మంచాన పడుతున్నారు ప్రజలు. అది గమనించి ఇమీడియట్లీగా మోస్ట్ అర్జెంటు ఇష్యూగా, మ్యాటర్గా తీసుకొని దీన్ని చేస్తే తప్ప లేదు అంటే మీకు కమిట్మెంట్ లేదని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఈ సుస్థికి వైద్యం చేయాల్సిన డాక్టరు చంద్రబాబు నాయుడు గారు. రైట్. అమరావతి మోదులో విజయవాడను ముంచుతారా, యుద్ధ ప్రాతిపదికన బుడమేరు కట్టల ఆధునికీకరణ, రాష్ట్ర వ్యాప్తంగా పడకేసిన నీటి ప్రాజెక్టులు, సొంత అజెండాతో పనిచేస్తే చంద్రబాబు ఇంటికే, ఆపరేషన్ బుడమేరు సాధించే వరకు పోరాడతాం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు విజయవాడలో భారీ ధర్నా చేశారు. బుడమేరు ముంపుతో ప్రతిసారి లక్షల మంది ప్రజలకు తీవ్రమైన
ఇబ్బందొస్తుంది, నష్టం వాటిల్లుతుంది. అయినా ఇంకెప్పుడు అసలు ఈ బుడమేరు ఆపరేషన్ బుడమేరు అన్నారు. లాస్ట్ టైము వరదలొచ్చినియి, మునిగినియి. ఇక దానికి కారణం కుంటి సాకు ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు, నేను కొత్తగా గవర్నమెంట్‌లోకొచ్చిన. జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకొనుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆయన కరెక్ట్‌గా పనిచేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. అయిపోయింది 1 ఇయర్ అయింది. మరి మీ ఆపరేషన్ ఎటుపోయింది? సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు చర్యలు తీసుకోనందుకో, ఆయన పని చేయనందుకో, బుడమేరు పైన శ్రద్ధ పెట్టనందుకో మునిగింది. సరే తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ రోజు నిందేయటానికి అవకాశం ఉంది కాబట్టి ఒకటేశారు. ఈరోజు ఎవరు నిర్లక్ష్యం, ఎవరు అసమర్థత, ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు స్వయంగా ప్రజలు రోడ్ల మీదకొచ్చి, రాజకీయ పార్టీలు రోడ్ల మీదకొచ్చి ఏమైంది మీ ఆపరేషన్ బుడమేరు అనే పరిస్థితికొచ్చింది. ఇంకొక అడుగు ముందుకే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఏమంటాడంటే, మీరు అమరావతి మోజులో పడి విజయవాడను ముంచేటట్టున్నారు. చాలా స్పష్టంగా చెప్పిండు. అమరావతి మోజులో పడి విజయవాడను ముంచే కార్యక్రమం చేస్తున్నారు. అమరావతి చేసుకోండి, కానీ ఉన్న విజయవాడను ముంచే కార్యక్రమం చేయమాకండి. ఇది చేయొద్దు అని చెప్పి. అట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా ఇదే జరుగుతుంది. ఉన్న హైదరాబాద్ను మర్చిపోయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4th సిటీ ఫ్యూచర్ సిటీ అంటాడు. అసలు ఉన్న సిటీకి ఫ్యూచర్ లేకుండా చేసి నేను కట్టే సిటీయే ఫ్యూచర్గా దీన్ని ముంచుతా అంటే కుదరదు కదా. సేమ్ అదే అయింది. అమరావతి మోజులో పడి అమరావతిలో మళ్ళా ఇంకొక 44,000 ఎకరాల భూముల్ని రైతుల నుంచి ఏ విధంగా సమీకరించాలనే ధ్యాసలో ఇప్పటికే సమీకరించిన 50,000 ఎకరాలు ఏ ప్రైవేట్ కంపెనీలు వచ్చి అడిగితే వాళ్ళకి ఇవ్వాలనే ధ్యాసలో ఈ చర్చల్లో ఉన్నారు. కేవలం రైతులు ఇచ్చిన భూములను మళ్ళీ ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి ఇది పెట్టుబడిదారులు వస్తారని చెప్పే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఆ మోజులో ఉండొద్దు. ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు అమరావతి రాజధానిగా కడుతున్నారా లేదా ఒక మహానగరాన్ని నిర్మించే కార్యక్రమం? ఇప్పుడు నగరాన్ని నిర్మించిన అవసరం లేదు. కేవలం క్యాపిటల్ ఉంటే చాలు. క్యాపిటల్ అయిన తర్వాత అదే విస్తరిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎట్లా ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తారని నగరం ఎవరు అడిగారు? ఇప్పటికే వైజాగ్ లాంటి చాలా పెద్ద నగరం ఉంది. అది ఓవర్ నైట్లో అభివృద్ధి కాలే. హైదరాబాద్ లాంటి నగరం కూడా ఓవర్ నైట్లో అభివృద్ధి కాలే. గ్రాడ్యువల్గా విస్తరిస్తూ వస్తుంది. వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ ఇట్లాంటి గతంలో మున్సిపాలిటీలు అయ్యి హైదరాబాద్ అయితే ఎంసీహెచ్ అని ఉండేది 2007కు ముందు, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్. దాన్ని రాజశేఖర రెడ్డి వచ్చాక జిహెచ్ఎంసీ చేసిండు, గ్రేటర్ హైదరాబాద్ చేసిండు. అట్లా గ్రాడ్యువల్గా అభివృద్ధి కావాలి తప్ప ఒక్కసారి జిహెచ్ఎంసీ కావాలి. హైదరాబాద్ మున్సిపాలిటీ స్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయి నుంచి దాని నుంచి గ్రేటర్ దగ్గరకు వచ్చింది. వైజాగ్ కూడా అదే పరిస్థితి. అట్లా గ్రాడ్యువల్గా మీరు కావాల్సిన క్యాపిటల్ పెట్టుకుంటే క్యాపిటల్ తర్వాత ఆటోమేటిక్గా అడ్మినిస్ట్రేషను, అక్కడికి వచ్చే ప్రజలు, వెళ్ళే ప్రజలు, దానివల్ల అక్కడ ట్రాన్సాక్షన్స్, సిటీ డెవలప్ అయింది తప్ప లేదు నేను ఒక్కసారి హైదరాబాద్ అంత నగరాన్ని కడతాంటే అది అయ్యే పని కాదు. దానివల్ల అసలు మీ లక్ష్యం నెరవేరదు. దాంతో ఉన్న విజయవాడను ముంచే కార్యక్రమం చేయొద్దు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. రైట్. ప్రజాశక్తి చూద్దాం. ఎరువుల రాయితీ ఎలా? సీఎం ప్రకటనపై సందేహాలేనో. రైతుల ఆందోళనల వేడి చల్లార్చేందుకేనన్న వాదన, వైఫల్యాన్ని కప్పుచ్చుకునేందుకేనన్న విమర్శలు. ఎరువుల రాయితీ ఎలా అంటే అన్న చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. అసలు ఆ రాయితీయే మైండ్లెస్ పని. ఎక్కడిది ఇది? యూరియా వాడకపోతే 800 రూపాయలు ఇస్తా అంటే ఈరోజు యూరియా కరువు వచ్చింది కాబట్టి నువ్వు అంటావు. రేపు నీళ్లు కరువు వస్తాయి, డబ్బులు ఇస్తావా? నీళ్ళు దాహం తీర్చిద్దా డబ్బులు? ఏ విధంగా దాని క్రైటీరియా ఏంది అసలు? ప్రతి రైతు వస్తాడు, నేను కూడా వాడట్లేదు అని. దానికి ఎవరు క్రైటీరియా ఏంటి? ఇది అంతా ఏంటంటే యూరియా విషయంలో యూరియా కొరత, యూరియా వల్ల జరిగిన నష్టం, రైతులు పడుతున్న ఆవేదన, రైతుల అసంతృప్తి మొత్తం చంద్రబాబు నాయుడు గారు మెడక చుట్టుకుంది. ఆ మెడక చుట్టుకున్న ఉచ్చుని తప్పించుకోవడం కోసం, ఉచ్చుని తీసి పక్కన పడేయటం కోసం ఏదో ఒక రకంగా మీకు ఇది ఇస్తా, మీకు అది ఇస్తా, అది వస్తుంది, ఇది వస్తుంది, లేకపోతే యూరియా తగ్గించండి, ఆరోగ్యానికి హానికరం. అన్నీ హానికరమే. యూరియా ఒకటేంది, ఏదైనా హానికరమే ఆరోగ్యానికి. మీరు ఇవాళ బెల్ట్ షాపులతో సహా పెట్టి అమ్ముతున్న మద్యం కూడా హానికరమే. నాణ్యమైన మద్యం సరసమైన ధరలకు అంటున్నారుగా, మద్యాలలో నాణ్యం ఈ నాసి రకాలు ఉండవు. ఏ మద్యమైనా, ఎంత నాణ్యమైన మద్యమైనా దానిపైన లోగో రాసి ఉంటుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఎంత నాణ్యమైన సిగరెట్ అయినా దానిపైన రాసి ఉంటుంది, సిగరెట్టు పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం.
ఏది హానికరం లేదు. ఒకవైపు హానికరం అని కొద్ది రోజులు అంటారు. లేదు అసలు కొరతే లేదంటారు. ఇంకొక అడుగు ముందుకేసి మెడకబడ్డ ఉచ్చును తప్పించడం కోసం రూ. 800 నేను ఇస్తా అని. అంటే రైతులు ప్రజలు ఎట్ట కనపడుతున్నారు? ఒక రూ. 10 ఇస్తే అయిపోద్ది. వాళ్ళు అల్ప సంతోషం పడతారు. నేను ఇచ్చిన డబ్బులు చూసి నన్ను నా పైన ఉన్న వ్యతిరేకతో యూరియా కొరతను మర్చిపోతారు అనుకుంటే తప్పది. మీరు ఒక యూరియా బస్తా వాడకపోతే ఇచ్చేది 800, వాళ్ళ ఆత్మగౌరవం పైన దాడి చేస్తారు. అదే యూరియా బస్తా వాడితే ఇంకో 2 క్వింటాలు అదనంగా పంట తీస్తారు. దానివల్ల వాళ్ళకి సంతృప్తి, వాళ్ళకి పంట లాభం ఉంటుంది అనేది వాళ్ళ వెర్షన్. మొత్తానికి అసలు ఎలా యూరియా సహా అన్ని రసాయన ఎరువులు వాడకాన్ని తగ్గించే రైతులకు నగదు ప్రోత్సాహకం అందజేస్తామన్న టీడీపీ కూటమి ప్రభుత్వ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఎరువులకు కేంద్రం ఇచ్చిన కోతలు, ఎరువుల సరఫరాలో ప్రభుత్వ వైఫల్యాలపై అన్నదాతలు నెలకొన్న ఆగ్రహవేశాలు, అసంతృప్తులను తగ్గించడానికి ప్రస్తుతం నెలకొన్న వేడిని చల్లార్చడానికి సీఎం ఆ ప్రకటన చేశారని తెలుస్తుంది. రైతు ఎంతైతే ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తాడో ఆ మేరకు బస్తాకి 800 వంతున నగదులు బదిలీ చేయనన్నట్టు సోమవారం నాటి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దానికి సంబంధించి త్వరలో విధి విధానాలు రూపొందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కాగా సీఎం ప్రకటన మేరకు ఎలాంటి నిర్దిష్ట కసరత్తు చేయలేదని, ప్రభుత్వంలో ప్రాథమిక స్థాయిలో కూడా చర్చ జరగలేదని సమాచారం. అందుకే ఏ ఎరువు వాడకాన్ని తగ్గిస్తే 800 ఇస్తారో స్పష్టత కరువైంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఫోకస్ అంతా యూరియాపైనే ఉంది. యూరియా సరఫరాలో ప్రణాళిక రహితంగా ఉన్నారంటూ ప్రభుత్వ వైఫల్యాన్ని సీఎం ఒక మేరకు అంగీకరించారు. యూరియాకే ఎక్కువ సమస్య ఏర్పడింది. కేంద్రం నుంచి అదనుకు యూరియా సరఫరా కానందువల్లే కొరత వచ్చింది అని చెప్పి అసలు బేస్ లేదు. అసలు రైతు ఎంత మేర ఎరువుల వాడకాన్ని తగ్గించాడు నిర్ణయించడానికి డేటా ఏముంది, మెకానిజం ఏంది, ప్రశ్నార్థకంగా మారింది. ఏ ప్రాంతంలో ఏ పంటకు ఏ ఎరువు వాడతారు, ఏ ఎరువు రైతుకి ఇంతే వాడతాడు కాబట్టి ఈ సంవత్సరం ఇంత తగ్గించిండు కాబట్టి ఇంత ప్రోత్సాహం, అసలు దానికి క్రైటీరియా లెక్కే ఉంది. ఇదంతా ఎట్లా ఉందంటే అడవికి ఎన్నెలు కాసినట్టు ఉంది. అడవికి ఎన్నెలు కాస్తే ఏముంటుంది? ఏముండదు. దారేటే తెలియదు. ఇది కూడా అంతే ఉంది. ఆ అడవికి కాసిన ఎన్నెలను పట్టుకొని అడవిలో దారి ఎత్తుకుంటూ పోతా అంటే కాదది. సేమ్ చంద్రబాబు నాయుడు గారి ప్రకటన కూడా ఆరాటంలో, ఆందోళనలో రైతులు నా పైన వ్యతిరేకత ఉన్నారు, దీన్ని తగ్గించాలంటే ఏదో ఒకటి ప్రకటిస్తే అయిపోద్ది, చల్లారిద్ది అనుకుంటున్నాను. రైతులు అంత ఆషామాషిగా లేరు. మీరు కేవలం రాజకీయాల కోసం, రైతుల కోపాన్ని తగ్గించడం కోసం మాట్లాడేది తప్ప నిజంగా రైతుల మీద ప్రేమ ఉండో అది మాట్లాడినట్లేదు. యూరియా సరఫరా చేయకుండా రైతులకు ఊరింపులా సిపిఎం రాష్ట్ర కమిటీ విమర్శ చేసింది. అది సరఫరా లేదు కానీ ఇగో టన్నులు వస్తున్నాయి, అదిగో టన్నులు వస్తున్నాయి, ఇదిగా బాయ్ అదిగా బాయ్ అంటున్నారు. రైట్. దిశ పేపర్ ప్రజల సంతృప్తి స్థాయి పెరగాలి, అన్ని శాఖలు అత్యుత్తమ పనితీరు కనపరచాలి, పాలనలో టెక్నాలజీ పెరగాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకోటి లండన్లో లోకేష్ రోడ్ షో, హాజరైన పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులు. లండన్ పోయి కూడా రోడ్ షో చేశారు. అయితే దాంట్లో దిగ్గజ కంపెనీలు హాజరైనాయట. హాజరైతే మనకేమొచ్చింది మరి రాష్ట్రానికి? లండన్ పోయింది, కొడుకు ఏదో మెరిట్ సర్టిఫికేట్ వస్తే దాన్ని తీసుకోవడానికి పోయారు. ఇక దాంట్లోనే ఈ ప్లాన్ చేసుకున్నట్టుంది. దీనికి సంబంధించి లోకేష్ గారు లండన్లో ఉన్న ఒక వార్త ఇచ్చారు. రైట్. ఇవేమి ధరలు, రైతులు బతకొద్దా? ఉల్లి కిలో ధర ₹3, టమాటా ₹1.5. ప్రభుత్వం ఉండి ఏమి లాభం? ట్విట్టర్లో ప్రశ్నించిన మాజీ సీఎం జగన్. ఇవేమి ధరలు, రైతులు బతకొద్దా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన ఇచ్చారు ట్విట్టర్లో, బయట కాదు. రైతులు బతకొద్దా అంటే బతకాలనే యూరియాకి ₹800 ఇస్తా అంటాడు. ఇది చంద్రబాబు పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవరికి సాధ్యం కాదు. కర్నూలులో కిలో ఉల్లి ₹3 ₹1.5కే కిలో టమాటానా? ఇవేమి ధరలు, రైతు అనేవాడు బతకొద్దా అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ట్విట్టర్లో పోస్ట్ చేశారట. కొన్ని వారాలుగా ధరలు లేక రైతులు లబోదిబోమంటున్నా కనికరం కూడా చూపడం లేదని ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిర్లక్ష్యం చూపుతారా? ప్రభుత్వం ఉండి కూడా ఏం లాభమని నిలదీశారు. ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్లేనని పేర్కొన్నారు. ఉల్లికి అసలు ధరే లేకపోతే బిగ్ బాస్కెట్, ఇతరత్ర స్టోర్లో ఆన్లైన్లో కిలో ₹29 నుంచి ₹32 ఎలా అమ్ముతున్నారని ప్రశ్నించారు. రైతు బజార్లో కూడా కిలో ₹25 తక్కువ అమ్మడం లేదు కదా అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి కనీసం దృష్టి పెట్టకపోవడం అన్యాయం అన్నారు. ఇది వాస్తవం. ఈరోజు మనం స్టోర్లకు పోతే కిలో ₹25 ఉల్లి, కానీ రైతుకి ₹3 అట కిలో.
అంటే ఈ మధ్యలో అంతా ఎవరు తింటున్నారు మరి? ఎక్కడ పోతుంది ఈ దళారీ వ్యవస్థ ఎక్కడిది? రూ. 25 ఎక్కడ? రూ. 3 ఎక్కడ? రూ. 22 మళ్ళీ అదే ప్రజలు ఎక్కువ ధర పెట్టుకుంటున్నారు. రైతుకన్నా పోవాలి కదా! కష్టపడి పండించిన రైతుకే రూ. 3 వస్తాయి. మధ్య దళారులకి మధ్యలో రూ. 22 పోతాయి. అంటే ఎవరు గొప్ప ఇక్కడ? ఎవరు ఈజీ మనీ సంపాదిస్తున్నారు? ఏం చేస్తుంది ప్రభుత్వం మెకానిజము? ఇది ఏ పంటకైనా అదే ఉంది దాదాపు. ఘోరమైన పరిస్థితి. టమాటా కూడా కిలో రూ. 25 ఉంది. కానీ అక్కడ రూపాయన్నర రైతుకి. రూపాయన్నరకు రైతు దగ్గర కొని మధ్య దళారులు దాన్ని పెంచుకుంటూ మళ్ళీ రూ. 25, 30 కస్టమర్స్‌కి అమ్ముతున్నారు. ఈ వ్యవస్థలో ఈ చైన్‌ని తెంపే కార్యక్రమం ప్రభుత్వం ఎందుకు తీసుకోదు? ఇంత పెద్ద ఎత్తున దళారులు దోపిడీ చేస్తుంటే చూసి చూడనట్టు, కనపడినట్టు, ఇనపడినట్టు ఎందుకు ఉండాలి? అందరి కుటుంబాలను అందరూ కొనుక్కుంటారు కదా! ఉల్లిగడ్డ ధర, టమాటా ధర ఈరోజు మార్కెట్‌లో ఎంతుంది? రైతు దగ్గర ఎంతుంది? ఈ రెండిటికి తేడా ఎందుకొచ్చింది? ఏం కనీసం మంత్రులో, ముఖ్యమంత్రి ఒక గంట సమీక్ష చేయలేరా? చేయరు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు. ఇది బతకొద్దా అని చెప్పి రైతులు గురించి రైట్. తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాటు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. టీటీడీ పైన తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు పెడతానంటున్నారు టీటీడీ చైర్మన్. పెట్టండి, తప్పులేదు. తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు పెట్టొచ్చు. మరి ఉన్న ప్రచారం చేస్తే, నిజమైన ప్రచారం చేస్తే కేసులు ఎవరిపైన పెట్టాలి? ఇంకోటి, తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు పెట్టాలి, కరెక్టే. కానీ మీ అసమర్థత వల్ల, మీ పరిపాలన బాగా లేకపోవడం వల్ల, మీ సమన్వయ లోపం వల్ల ఒక 6 తొక్కీసలాటలో చనిపోతే ఎవరిపైన క్రిమినల్ కేసులు పెట్టాలి? ఎవరిపైన పెట్టారు అసలు? మీ అసమర్థత వల్ల గోవులు చనిపోతే, మీ అసమర్థత వల్ల తొక్కీసలాట జరిగితే, మీ అసమర్థత వల్ల అనేక పరిణామాలు టీటీడీలో అపచారాలు జరుగుతుంటే మరి దీనికి ఎవరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి? ఈ అన్నిటికంటే అసలు మనుషులు చనిపోయారు కదా! భక్తులు 6 చనిపోయారు. ఎవరిపైన 6 సంబంధించిన ఎవరైతే వాళ్ళ మృతికి కారణమైన వ్యక్తులు ఎవరు? ఏ వ్యవస్థ పైన, ఏ వ్యక్తి పైన కేసు పెట్టాలి? మనిషి ప్రాణం కంటే విలువైంది లేదు కదా! మిగతా అపచారాలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఈజీగా అసత్య ప్రచారాలు చేస్తే, తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు అంటే, తప్పుడు ప్రచారం ఎవరు చేయరు. నిప్పు లేని పొగరాదు. నిప్పు ఉంటేనే పొగొస్తుంది. ఈ ప్రచారాలు పక్కన పెడితే జరిగిందైతే వాస్తవాలు కనపడతాయి. 6 చనిపోయారు. మీ అసమర్థత, ఈఓ గారికి మీకున్న సమన్వయ లోపం వల్ల చనిపోయింది కనపడుతుంది. మీరు వాదులాడుకుంది కనపడుతుంది. ఎవరి మీద కేసు పెట్టాలి? ఇప్పుడు క్రిమినల్ కేసులు. ఆయన చెప్తుండు క్రిమినల్ కేసులు పెడతాం. రైట్. ప్రభుత్వ సేవలకు రేటింగ్ అట, ప్రజల సంతృప్తే గీట్రాయి అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్లకి చెప్తున్నారు. జనం కోసం జపం, వారి సంతృప్తిపైనే ఫోకస్. కలెక్టర్ల సదస్సులో సీఎం మంత్రం. 2 రోజులు 18 గంటలు సుదీర్ఘంగా సాగిన కాన్ఫరెన్స్. జనం కోసం జపం చేస్తూనే ఉన్నారు. అన్ని పార్టీలు ఏ జపం చేస్తాయి, కానీ జనం అక్కడే ఉంటారు. వాళ్ళ బతుకులు అయ్యే ఉంటాయి. వాళ్ళు మళ్ళీ తిండికి బట్టకి మళ్ళీ పోరాటమే. మరి ఈ జపం ఎడిపోతుందో, ఈ ఈ ఈ టార్గెట్లు ఎడిపోతున్నాయో అర్థం కాదు. ఈ జిఎస్డిపిలు ఎడిపోతున్నాయో అర్థం కాదు. దళితవాడలో 1000 ఆలయాల నిర్మాణం. 2వ దశలో మరిన్ని నిర్మిస్తాం. మత మార్పిడిని అడ్డుకుంటాం. బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. దళితవాడల్లో 1000 ఆలయాలు నిర్మాణం చేయండి, కరెక్టే. మీరు పోయి దళితవాడల్లో నిర్మాణం చేసే దానికంటే ముందు అసలు ఇక్కడ తిరుమలలో జరుగుతున్న అపచారాలను అరికట్టండి. ఫస్ట్ దళితవాడలో ఎన్ని కడతారు, ఏం కడతారు? దళితులను నిజంగా గుళ్ళోకి రానిస్తారా? నిజంగా దళితులను మీరు ఉద్ధరించాలంటే, నిజంగానే దళితుల మీద వివక్ష లేకుండా చేయాలంటే ఇప్పుడున్న గుళ్ళల్లోకి రానియండి దళితుల్ని. దళిత వాళ్ళ పోయి కట్టుడు తర్వాత కడితే కట్టండి, కానీ ఇప్పుడున్న గుళ్ళల్లో మీతో పాటు దళితులను కూడా ఎంటర్ చేయండి. ఇప్పుడున్న టీటీడీ బోర్డులో ఎంతమంది దళితులు ఉన్నారు? డైరెక్టర్లు, బోర్డు మెంబర్లు, అది చూడండి ఫస్ట్. దళిత వాళ్ళలో ఒక 1000 గుళ్ళు కట్టగానే దళితులను ఉద్ధరించినట్టు దళితులు మొత్తం మతం మారన్నట్టు. మతం మారడానికి గుడి లేకపోవడం కాదు కారణం. దళిత వాళ్ళ గుడి లేక ఏదో ఒక మతం పోతారని కాదు దాని అర్థం.
ఆ దళితుల్ని గుళ్ళల్లోకి రానియట్లా, అంటరాని వాళ్ళగానే చూస్తున్నారు కాబట్టే, వాళ్ళు రానియని గుడికి మనం ఎందుకు పోవాలి? మనల్ని రానిచ్చే చర్చో, ఇంకోటో ఉంటే అక్కడికి పోదాం అని చెప్పి డైవర్షన్ అయితుండ్రు. ఇదే రీజను. గుడి లేకపోవడం వల్ల కాదు. ఉన్న గుడిలోకి రానియట్లే. ఉన్న గుడిలోకి రానీయకుండా దళిత వాడలని సెపరేట్‌గా కట్టి, సమాజాన్నే లిటరల్‌గా చీల్చేసి, దళిత వాడలు ఊరికి దరికుండాలి అని చెప్పి నువ్వు పెట్టాక ఇక ఆడ గుడి కడితే ఏంది, కట్టకపోతే ఏంది? ఉన్న ఊర్లో ఉన్న గుడిలోకి రానియండి, ఊర్లోకి ఎంటర్ కానియండి, తిరగనియండి. అప్పుడు వాళ్ళే ఆటోమేటిక్‌గా అడాప్ట్ చేసుకుంటారు. మీరు వివక్ష ఎప్పుడైతే చూపియటం మొదలుపెట్టారో, హిందూ గుళ్ళల్లోకి దళితులను వాళ్ళని రానీయకుండా ఎప్పుడైతే చూశారో, వాళ్ళు ఆల్టర్‌నేట్ ప్లాట్‌ఫార్మ్ చూసుకుంటారు ఆటోమేటిక్‌గా. ఇక్కడ సమస్య దళిత వాళ్ళలో గుడి ఉందా లేదా అనేది కాదు సమస్య. ఇదొకటి. దీంతో పాటు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అపచారాలు జరగకుండా చూడండి. నిన్న పార్కింగ్ దగ్గర ఎక్కడో వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం పడిపోయి ఉందట. అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో. ఇక ఏదనంటే క్రిమినల్ కేసులు పెట్టడం, తప్పుడు ప్రచారం చేస్తే అది తప్పుడు కాదు, క్లియర్‌గా వీడియోలున్నాయి. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. నాన్చొద్దు తేల్చండి, రెవెన్యూ తీరు మారాల్సిందే అని సీఎం గారు చెబుతుండ్రు. నాన్చొద్దు తేల్చండి అని ముఖ్యమంత్రి గారు కలెక్టర్లకు చెప్పిండు. చాలా సంతోషం. మీరు కూడా వారు చెప్పిన పద్ధతిలో నాన్చకుండా ప్రతిదానికి రూల్సు, లంకెలు పెట్టి, మెలకలు పెట్టి, ఆ ఫైల్ అని, ఈ ఫైల్ అని, ఆ రూల్ అని తిప్పి చేయకుండా, ఇప్పుడు ఈ ప్రకటనలే ఒక రకంగా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ వేరే రకంగా ఉంటుంది ప్రాక్టికాలిటీ. ఇక సారు మారారట. ఆంధ్రజ్యోతి భజన. సారు మారారు. సారు మారారా లేదా ప్రజలకు తెలుస్తూనే ఉంది. ఆ మారింది దేనికి? ప్రచారం కోసం మారారా? పని కోసం మారారా? ప్రజల కోసం మారారా? ఆ మారిండో లేదు కానీ మీరు మారిండు అంటే ఇప్పుడు ఇన్ని రోజులైంది ఉన్మాదా? ఇన్ని రోజులైంది ప్రజల గురించి పట్టించుకోలేదా? ప్రజల సేవలో లేడా? ఇప్పుడు మారటం ఏంది? నాలుగోసారి ముఖ్యమంత్రి. 4 సార్లు బట్టి ఆయన మొత్తం నా జీవితమే ప్రజల కోసం అంటే కొత్తగా మారారు అంటే ఇన్ని రోజులు మంచోడు కాదనే? ఇప్పుడు మంచిగా మారిండనే? ఏందో కానీ మారిండు అని జపం చేస్తుంది ఆంధ్రజ్యోతి పేపరు. ఇందులో ప్రజల గురించి, ప్రజల కోణం లేదు. ఆ మారటం వల్ల ఏ రైతుకో, ఏ ప్రజలకు ఉపయోగపడది? ప్రచారానికి, మీరు చెప్పుకోవడానికి, స్టిల్స్‌కి, ఫోటోలకి, వీడియోలకి పనికొస్తుంది. ప్రజలను కలిసినట్టు, మమేకమైనట్టు. ఎక్కడ ప్రజలు ఉండరు. వీడియో కోసం సినిమా షూటింగులు, సెట్టింగ్ లెక్క ఉంది తప్ప ఏం మారినట్టు? ఏ విషయంలో మారిండు? అంటే ప్రసంగాల విషయంలో మారినాడు. ప్రసంగాల విషయంలో మారితే పని కాదు. పని విషయంలో మారాల. ఇవాళ ఉల్లి రైతులు రూపాయన్నరకి అమ్ముతున్నారు. రూ. 3కి అమ్ముతున్నారు. టమాటా రూపాయన్నరకి అమ్ముతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడండి. అది మారినట్టు. యూరియా రైతులు 2 నెలలుగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడితే అది. ఆరోగ్యశ్రీ బంద్ అయింది. దాని గురించి మాట్లాడాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బంద్ అయింది. వీటి విషయంలో మారాలి తప్ప, ఇక ప్రసంగాల్లో మారిండు కాబట్టి వామ్మో టైమ్ కీపరు, అవతారం ఎత్తిన బాబు, అతి ప్రసంగాలకు ఆదిలోనే చెక్కు, సూటిగా ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరణ, ఈ భజన మామూలు లేదు. నూనె రాసి భజన చేసినట్టుంది. మసాజు. నూనె రాసి మసాజ్ చేసే కథకు వచ్చింది ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపరు. ఇప్పుడు ఆయన ఏం మారలేదు. ప్రజలకి ఏమొచ్చిందో రాయాలి. ప్రజా సమస్యలు ఏందో రాయాలి. అది రాయట్లేదు. అది ఎప్పుడో వదిలేశారు. రైట్. ఫేక్ కేర్ ఆఫ్ వైసీపీ అట. అసత్య ప్రచారంలో సోషల్ మీడియా సైకోలు కొత్త పుంతలు. ఒకవేళ నిజంగానే వాళ్ళు ఫేక్ చేస్తే ఫేక్ పార్టీ కింద మిగిలింది. ఈరోజు జరుగుతుందని యూరియా కొరత ఉందా అన్నారు. లేదా? అది ఫేకా? యూరియా కొరత లేదు ఫుల్లుగా ఉంది. ఇదంతా ఫేక్ ప్రచారం చేస్తారు. ఫేక్ ప్రచారం చేసేటోళ్ళకి కేసులు పెట్టి జైలు వేయండి అని ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్నాడు గతంలో. నిన్నేమన్నాడు? యూరియా కొరత ఉన్న మాట వాస్తవమే. ఆ విషయంలో ప్రభుత్వమే వైఫల్యం ఉంది. ప్రభుత్వ సమన్వయ లోపం ఉంది. దానివల్ల కొరత వచ్చింది. కాబట్టి ఆ కొరతను నివారించడానికి నేనేం చేస్తా అంటే 800 తాయిలాలు ఇస్తా ఒక బస్తాకి, తగ్గిస్తే అన్నాడు. మరి ఇప్పుడు ఫేక్ ఎవరిది? ఆరోగ్యశ్రీ బంద్ అయింది అన్నారు. లేదు బంద్ కాలేదు అన్నారు. ఈరోజు బంద్ అయింది. ఎవరిది ఫేకు? ఏది ఫేకు? డిఎస్సి, మెగా డిఎస్సి పేరుతోనే దగా డిఎస్సి నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ నుంచి ఈరోజు వరకు అనేక రకాల ఇబ్బందులు, ఆందోళనలు, అనేక రకాల ట్విస్టులుతోని దాన్ని దగా చేశారని అన్నారు. ప్రచారం జరిగింది. అది ఫేక్ అని మీరు అంటారు. అది నిజమని నిన్న కోర్టుతో సహా చెప్పింది. మెరిట్ లిస్టులో కూడా అవకతవకలు.
ఒక అభ్యర్థి హెచ్జిటి పోస్ట్‌కి, స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌కి అర్హత ఉంది. రెండిటికి దరఖాస్తు చేసుకొని 2 ఎగ్జామ్స్ రాసిండు. 2 ఎగ్జామ్స్ రాసిన తర్వాత హెచ్జిటి పోస్ట్‌లో మార్కులు ఎక్కువ వచ్చినాయి. స్కూల్ అసిస్టెంట్‌లో హెచ్జిటి కంటే ఒక 1 మార్కో ఏదో తక్కువ వచ్చినాయి. కానీ స్కూల్ అసిస్టెంట్‌కి కూడా సెలెక్ట్ అయ్యిండు. ఆయన ఏది సెలెక్ట్ చేసుకోవాలో ఆయన ఇష్టం. లేదు లేదు నీకు 2 పోస్టులు రాస్తే ఏ పోస్ట్‌లో ఎక్కువ మార్కులు వస్తే దాన్నే నీకు ఇస్తాం తప్ప అని తక్కువ ర్యాంక్ ఉన్న పోస్ట్ హెచ్జిటి ఇస్తన్నారు. ఎక్కువ ర్యాంక్ ఉన్న పోస్ట్‌ని తక్కువ మార్కులు వచ్చినోడికి ఇస్తాను. ఇది ఏంటి అని కోర్టుకు పోయారు. కోర్టు మొట్టికాయలేసింది. ఇది ఎట్లా ఇస్తారు? మెరిట్ అనేది వాళ్ళ అర్హత. మెరిట్ బేసిస్‌లో తప్ప వేరే రకంగా తీసుకోవద్దని. ఇది తప్పుడు ప్రచారమా? ఏది ఫేకు? అంటే జరుగుతున్న దాన్ని ప్రజలకు తెలవద్దు. జరుగుతున్న పరిపాలనలో జరుగుతున్న అవకతవకలు, అసమర్థత వ్యవహారాలు బయటపడొద్దు, ప్రజలకు తెలవద్దని కోరుకునే దాంట్లో మీరు ఫేక్ అని ప్రచారం చేసి, అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, సారు మారారు, సార్ నంబర్ 1 ఉంది. మీ భజన కోసం ఫేక్ అని ఎందుకు చెప్తుండ్రు? ఇది ఇగో దరఖాస్తులో ఏమున్నా గానీ మెరిట్‌కే ప్రాధాన్యం ఇయ్యాలి. అప్లికేషన్ దశలో ప్రాధాన్యత కోరడం సరికాదు అని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. డివిజన్ బెంచ్ కూడా. సింగిల్ జడ్జి ఏ తీర్పిచ్చిండో దాని మీద ప్రభుత్వం అప్పీల్‌కి పోతే అప్పీల్‌లో కూడా అదే చెప్పింది. మెరిట్ ప్రాధాన్యత. ఆయన ఏం కోరుకుండు ఏంది ఇదంతా సెకండరీ. దరఖాస్తు దశలో అసలు దరిద్రంగా అసలు ఆప్షన్స్ అడగడం ఏంది? ప్రాధాన్యతలు అడగడం ఏంది? అది ఉండదసలు. కానీ దరఖాస్తు దశలో ప్రాధాన్యత అడిగారు. దాన్నే క్రైటీరియా తీసుకున్నారు. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి సాక్షి పేపర్. మెరిట్‌ని ఎలా విస్మరిస్తారు? హెచ్జిటి, ఎస్ఏ పోస్టుల భర్తీలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు ధర్మాసనం. మెరిట్‌ని ఎలా విస్మరిస్తారంటే అదే దాన్నే మెగా డిఎస్సి అంటారు. మెగా డిఎస్సి కాబట్టి మెరిట్‌ని విస్మరిస్తారు. ఆ మెగాలో జరుగుతున్న దగాలు ఫుల్లుగా ఉన్నాయనేది ఇప్పుడు ప్రభుత్వం పరిస్థితి ఎట్లా ఉందంటే 16,600 పోస్టులో ఏదో నింపారు ఇప్పుడు. నోటిఫికేషన్ వేసిన దగ్గర నుంచి అటు ఉద్యోగం వచ్చినోళ్ళ దృష్టిలో, ఉద్యోగం రాని వాళ్ళ దృష్టిలో కూడా రెండింటి దృష్టిలో ప్రభుత్వం యాంటీ అయిపోయింది. అలాంటి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళు సంతోషంగా లేరు. సెలెక్ట్ కానోళ్ళు ఎట్లాగో ఏదో జరిగింది, ప్రశ్నాపత్రం లోపాలు, కీలో లోపాలు, హాల్ టికెట్ల లోపాలు, రకరకాల కారణాలతో వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు సెలెక్ట్ అయిన అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ సెలెక్ట్ అయినోడికి ఏమో నువ్వు హెచ్జిటి ఇస్తేవి, ఆ హెచ్జిటి తీసుకొని వాళ్ళు సంతృప్తిగా ఉంటారా అంటే పోయిన పోస్ట్ గురించి ఆలోచిస్తుండే. మొత్తానికి ప్రభుత్వానికి చెంపపెట్టిది. ఇప్పటికైనా సమీక్ష చేసుకోండి. మీరు వాళ్ళు ఏదో ఆన్లైన్‌లో దరఖాస్తు సమర్పించేటప్పుడు ఇచ్చిన ప్రాధాన్యత తీసుకొని నువ్వు ఆన్లైన్‌లో ఇచ్చినావు కాబట్టి నీది అదే క్రైటీరియా అంటే ఎట్లా కుదిరిద్ది? 2 పోస్టులకి ఎగ్జామ్ రాసిండు. రెండిట్లో సెలెక్ట్ అయ్యిండు అనుకోండి. ఏది కావాలంటే అది కోరుకొని తీసుకోవచ్చు. లేదు లేదు నువ్వు రెండిట్లో ఒకటే తీసుకోవాలి, నేను చెప్పింది తీసుకోవాలంటే కుదరదు కదా! దానిపైన హైకోర్టుకు పోయారు. హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. ఆయన ఎన్ని ఎగ్జామ్‌లు రాస్తే ఆ ఎగ్జామ్‌లలో దేంట్లో సెలెక్ట్ అయితే ఒక మల్టిపుల్‌గా సెలెక్ట్ అయితే దాంట్లో ఏది కావాలో కోరుకునే హక్కు అభ్యర్థికి ఉంది. దాన్ని కాదంటానికి లేదని చెప్పింది. ఎట్లా విస్మరిస్తారు మెరిట్‌ని అని చెప్పి. ఇది మెరిట్ లిస్ట్‌లో ఉన్న ఎంపిక చేయలేదు. నేను హెచ్జిటి ఎస్టీ కేటగిరీ మహిళను మెరిట్ లిస్ట్‌లో స్కూల్ అసిస్టెంట్ ప్లస్ హెచ్జిటి విభాగాల్లో నా పేరుంది. రెండిట్లో ఉందట. హెచ్జిటికి సెలెక్ట్ అయింది, స్కూల్ అసిస్టెంట్‌లో అయింది. దాంట్లో ఏమైందంటే హెచ్జిటిలో 61.63% మార్కులు వచ్చినాయి. ఎస్సీఏలో స్కూల్ అసిస్టెంట్‌లో 61 మార్కులు వచ్చినాయి. మూడో విడతలో నాకు కాల్ లెటర్ పంపించారు. అధికారులు నా సర్టిఫికేట్లు పరిశీలించారు. తీరా సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన ఎంపిక జాబితాలో నా పేరు లేదు. ఎందుకు లేదంటే నువ్వు హెచ్జిటిలో 61.63% అంటే ఎక్కువ ఉన్నాయి కదా! కాబట్టి నీది హెచ్జిటియే. అట్లా కాదు. ఏ ఏ కేటగిరీ వైజు మెరిట్ లిస్ట్ చూడాలి. హెచ్జిటికి మెరిట్ లిస్టు, స్కూల్ అసిస్టెంట్ మెరిట్. ఆ రెండిట్లో ఆమె సెలెక్ట్ అయింది. రెండిట్లో ఆమె కావాలనేది ఆప్షన్ చేసుకోవాలి ఏది కావాలో. అది లేదు ఆది నుంచి ఇది దగా డిఎస్సి, మెగా డిఎస్సి కాదని ఒక వార్తని ఇచ్చారు. పాపం వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ మామూలుగా లేదు. పట్టించుకునేటోళ్ళు లేరు. ప్రాధాన్యతలే ముఖ్యమైతే మెరిట్ ఎందుకు, ర్యాంకులు ఎందుకు? వాస్తవం ఇది. వీళ్ళు కోరుకునే ప్రాధాన్యత ముఖ్యమైతే ఇక ర్యాంకులు ఎందుకు, మార్కులు ఎందుకు, మెరిట్ ఎందుకు? ఇది కాదు కదా! అయినా కానీ వాళ్ళని అదే తిప్పలు పెడతారు, అదే ఇబ్బంది పెడతారు. దాని మీద అప్పీల్‌కి పోవటం, అప్పీల్‌కి పోయే బదులు అదే సరిచేస్తే అయిపోద్దిగా. మరి సుప్రీం కోర్టుకి పోతారేమో. రైట్. ఛార్జ్‌షీట్ వేసిన తర్వాత మళ్ళీ దర్యాప్తు ఏంటి? వివేకా కేసులో సునీతను ప్రశ్నించిన సుప్రీంకోర్టు. ఈ కేసును పర్యవేక్షించడం ఏమిటి?
ఈ వాదనలో సిబిఐ కోర్టు దృష్టికి ఎందుకు తీసుకెళ్లేదు? ఒకదాని వెంట ఒకటి పిటిషన్లు వేస్తుంటే విచారణ పూర్తయ్యేది ఇప్పుడు. ఇలా చేస్తుంటే విచారణ పూర్తి కావడానికి దశాబ్ద కాలం పడుతుంది. దర్యాప్తు పూర్తి చేసిన తర్వాతే కదా ఛార్జ్‌షీట్ వేసింది. అలాంటప్పుడు తదుపరి దర్యాప్తు కోరి మీరు సాధించిందేమిటి? సాధించేదేమిటి? బెయిల్ రద్దు విషయంలో మేము జోక్యం చేసుకోం. సునీతని నిలదీసిన అత్యున్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టుకు పోయారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత. మళ్ళీ దర్యాప్తు చేయాలని. ఛార్జ్‌షీట్ అంటేనే దర్యాప్తు. ఛార్జ్‌షీట్ అంటే తెలుగులో అభియోగ పత్రం. ఎవరెవరి పైన అయితే అభియోగాలున్నాయో అభియోగాలని చేస్తూ అభియోగాలకు సంబంధించిన ఆధారాలను సమర్పిస్తే ఛార్జ్‌షీట్ కోర్టులో ఏస్తారు. కోర్టులో ఏశారు ఛార్జ్‌షీటు. అంటే మేము చేయాల్సిన ఇన్వెస్టిగేషను, విచారణ పూర్తయింది. మొత్తం దానికి సంబంధించిన డేటా కోర్టు ముందు పెట్టినాం. ఈ కోర్టు ఏం చేయాలి అనేది నిర్ణయం తీసుకోవాలా. ఎవరిపైన అయితే అభియోగాలేసినామో అభియోగాలు మోపబడినోళ్ళు కూడా వాళ్ళ వాదన, ఈ అభియోగాలు మోపినోళ్ళ వాదన 2 ఇన్న తర్వాత కోర్టు ఒక డెసిషన్ తీసుకోవాలి. లేదు అభియోగం అట్లుంచు గాని మళ్ళీ ఒకసారి విచారణ చేయండి అని కోర్టుకు పోయారు. లేదు అట్లా ఎట్ట పోతావు? వన్స్ ఛార్జ్‌షీట్ ఏశారంటే అయిపాయే. విచారణ అయిపోతేనే ఛార్జ్‌షీట్ ఏస్తారు కదా! ఇట్లా మీరు విచారణ ఛార్జ్‌షీట్ ఏసిన తర్వాత కూడా మళ్ళా విచారణ చేయాలంటే మళ్ళా ఒకళ్ళు చేస్తారు. మళ్ళా ఒక అభియోగ పత్రం ఏస్తారు. అది కాదు ఇంకో మళ్ళా చేయాలంటారు. ఇట్లా ఎన్ని రోజులు చేసుకుంటూ పోవాలని సుప్రీంకోర్టు అడిగింది. ఒక ప్రొసీజర్ ఉంటది. వన్స్ అభియోగ పత్రం ఏసిన తర్వాత మళ్ళా అభియోగాలు, విచారణలు ఉండవు ఇక. ఆ అభియోగాలు ఏదైతే మోపారో దాని మీద ఆ బేస్‌తోనే వీళ్ళు ఫైట్ చేయాలి. లేదంటే కోర్టు ఒక రకంగా మందలించే పరిస్థితి వైఎస్ సునీత గారిని ఎట్లా మీరు ఏ రకంగా అడుగుతారని. ఆల్రెడీ ఛార్జ్‌షీట్ ఏశారు. రైట్. అలిపిరి పాదాల చెంత ఘోర అపచారం, మలమూత్రాలు, మద్యం బాటిళ్ల మధ్య మహావిష్ణు విగ్రహం వద్ద పూజలు నిర్వహిస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి. ఈసారి ఇందాక నేను వెంకటేశ్వర స్వామి విగ్రహం అనుకున్న మహావిష్ణు విగ్రహం అట. అలిపిరి పార్కింగ్ ప్లేస్‌లో ఉందట. ఘోర అపచారం జరిగింది. ఇప్పుడు దీని గురించి మరి బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు ఏం చెప్తారు? తప్పుడు ప్రచారాలు చేస్తే క్రిమినల్ కేసులు పెడతాం అన్నాడు. ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తుంటే చూసి చూడనట్టుంటే మరి ఇప్పుడు ఎవరిపైన క్రిమినల్ కేసులు పెట్టాలి? మహావిష్ణు విగ్రహం దగ్గర మద్యం బాటిళ్ళు, మలమూత్రాలు చేస్తుంటే మరి దీన్ని కనీసం పట్టించుకోని పరిస్థితి. ఈ అపచారం పైన ఎవరిపైన చర్యలు తీసుకోవాలి? ఎవరిపైన క్రిమినల్ కేసులు పెట్టాలి? భూమన కరుణాకర్ రెడ్డి పైన అక్రమ కేసట. అలిపిరి లింక్ బస్టాండ్ సమీపంలో ఉన్న విగ్రహం ఇదే. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వీడియోలు, పోస్టులు పెట్టారంటే ఆరోపణ. పోలీసులకు ఫిర్యాదు చేసిన డిప్యూటీ ఈ గోవిందరాజులు. హైందవ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా ఉద్యమిస్తా, నాపై ఎన్ని కేసులైనా పెట్టుకోండి, జైలుకు పంపినా భయపడను. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఇక ఆయన పైన ఉల్టా కేసులు పెట్టారట. ఎందుకంటే ఈ విగ్రహం గురించి బయటికి చెప్పిండు కదా, తప్పుడు ప్రచారం అని చెప్పి అపచారాన్ని తప్పుడు ప్రచారం కింద చేశారు. ఇది సాక్షికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.